హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. సో నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో రూమ్కి వచ్చిన తర్వాత మేము కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వచ్చాము. మేము ఉంటున్న రూమ్ నుంచి ఒక 10 మినిట్స్ పట్టిందండి టెంపుల్కి రావడానికి. సో వచ్చిన తర్వాత ఇంకా బయటంతా వీడియో తీసాము. తర్వాత దర్శనానికి వెళ్ళిపోయాము. లోపలికైతే ఫోన్ ఎలా ఉంది, కానీ వీడియో మాత్రం తీయకూడదు. సో అందుకని లోపల దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ వీడియో ఏం తీయలేదన్నమాట. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ వీడియో అంతా తీశాను. తర్వాత పక్కనే ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ లాగా ఉన్నాయి, వాటన్నింటికి కూడా వెళ్ళాము. అక్కడ వీడియో తీసుకోవచ్చు. సో కృష్ణుడి దర్శనం ఎలా అయిందంటే లోపల లైట్స్ ఏం లేవండి, నూనె దీపాలు పెట్టారనమాట. నూనె దీపాల వెలుతురులోంచి మనం కృష్ణుడిని దర్శనం చేసుకోవాలి. చాలా బాగా అనిపించింది, చాలా యూనిక్గా అనిపించిందండి. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుందండి. టెంపుల్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది మాకు. పురాతన టెంపుల్ అండి, లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన టెంపుల్ అనమాట. ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత పిల్లలు వాళ్ళ డాడీ ఏమో టాయ్స్ కొనుక్కోవడానికి వెళ్ళిపోయారు. సో నేను అమ్మ డాడీ ఇంకా పక్కనే ఉన్న టెంపుల్స్లోకి వెళ్ళామన్నమాట. సో ఆ టెంపుల్స్కి వెళ్ళే ముందు ఈ స్టాల్స్ అన్నీ పెట్టున్నారు. సో అవన్నీ రికార్డ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి పెద్ద పెద్ద రథాలు 2 ఉన్నాయన్నమాట ఆపోజిట్ డైరెక్షన్లో. అటు ఒకటి ఇటు ఒకటి చాలా పెద్దగా ఉన్నాయండి రథాలు. ఇంకా రథాల దగ్గర ఫొటోస్ తీసుకుంటూ అవన్నీ చూసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ నేను అమ్మ డాడీ ముగ్గురు మొత్తం తిరిగేసామన్నమాట ఫుల్గాని. ఇంకా నెక్స్ట్ లోపలికి టెంపుల్కి వెళ్ళగానే లోపలికి వచ్చేసరికి ఇక్కడ భజనలు చేస్తున్నారనమాట. లేడీస్ అంతా కలిసి చాలా బాగా పాడారండి. సో మీకు కూడా చూపించడానికి ఒక చిన్న క్లిప్ ఒకటి యాడ్ చేశాను. ఇంకా ప్రశాంతంగా దర్శనం చేసేసుకొని డిన్నర్ కోసం హోటల్కి వచ్చేసామన్నమాట. అంటే గుడి దగ్గరే అన్నప్రసాదం దొరుకుతుందంట డిన్నర్కి, కానీ వాళ్ళ క్యాన్సిల్ అయ్యిందంటండి. సో అందుకని ఇంకా అందరూ హోటల్కి వచ్చేసి థాలీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఆఫ్టర్నూన్ కూడా మేము ఎవరం సరిగ్గా తినలేదు. సో డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయి పక్కనే దగ్గరలోనే ఒక బీచ్ ఉందంటే అక్కడికి తీసుకెళ్లారు. సో అక్కడ కూడా ఒకసారి అలా చూసేసి ఇంకా రూమ్కి వచ్చేసామన్నమాట. ఫుల్ టైర్డ్ అయ్యి ఉన్నాం కాబట్టి హ్యాపీగా నిద్రపోయాము. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.